గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 988. ఈరోజు డైలీ మనీ షోలోని డేటా సెంటర్ థీమ్ రిలేటెడ్గా మార్కెట్లో చాలా న్యూస్ అయితే నడుస్తుంది అండ్ ఈ స్టాక్స్లోని కంటిన్యూస్ ప్రెషర్ అయితే కనపడుతుంది కదా. సో వీటి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ అలాగే రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్గా ప్రెషర్కి గురవుతున్నటువంటి మన మార్కెట్లోని ఈ రోజు కొంత రికవరీ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 535 పాయింట్స్ పెరిగి 75,901 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 128 పాయింట్స్ పెరిగి 22,957 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మెయిన్ ఇండెక్సెస్ పాజిటివ్ గా రియాక్ట్ అయిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అయితే ప్రెషర్ కంటిన్యూ అయింది. చివరికి ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.56% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.75% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.67% పెరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని రికవరీ కనపడింది కదా. కాకపోతే మార్కెట్ ఇక్కడ నుంచి రికవర్ అయిపోద్దా అంటే అది ఎవ్వరూ కూడా చెప్పలేం. అండ్ అంతేకాకుండా ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సినటువంటి 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఈ వీక్ లో ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ ఈ వీక్ అంతా కూడా మార్కెట్ తో చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. ఫస్ట్ ఈవెంట్ ఈ జనవరి 28 అంటే ఈ రోజు అండ్ రేపు యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే జరుగుతున్నది అండ్ ఈ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ రేపు నైట్ కి వస్తుంది కాబట్టి ఒకవేళ ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కావచ్చు, ఎకానమీ రిలేటెడ్ గా కావచ్చు, రేట్ కట్స్ రిలేటెడ్ గా కావచ్చు, ఏదైనా సరే కొంత నెగిటివ్ కామెంటరీ వచ్చినా కూడా ఫర్దర్ గా దాని వల్ల మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి యుఎస్ ఫెడ్ మీటింగ్ ని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా ఈ ఫిబ్రవరి 1 రోజున అంటే ఈ సాటర్డే రోజున మన సెంట్రల్ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు కదా. సో బడ్జెట్ రిలేటెడ్ గా యాక్చువల్లీ మార్కెట్ లో వేరియస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో బడ్జెట్ లోని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అనౌన్స్మెంట్స్ రాకపోయినా లేదా మార్కెట్స్ కి ఏదైనా షాక్ అయ్యేలాంటి బడ్జెట్ అనౌన్స్మెంట్స్ వచ్చినా కూడా నెక్స్ట్ వీక్ లో కూడా మన మార్కెట్ లోని వాలటాలిటీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ 1 to 2 వీక్స్ వరకు కూడా ఇన్వెస్టర్స్ మార్కెట్ తోని చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ 2 ఈవెంట్స్ ని కూడా ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ట్రాక్ చేయాలి. వీటితో పాటు డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. కంప్యూటర్ చిప్స్ పైన అండ్ అలాగే సెమీ కండక్టర్స్ పైన టారిఫ్స్ విధించబోతున్నట్టుగా ట్రంప్ గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. సో వీటిపైన ఎంత టారిఫ్స్ విధిస్తారని చెప్పి ఇప్పుడే మార్కెట్ కి క్లారిటీ లేదు. కానీ ఒకవేళ ఈ కంప్యూటర్ చిప్స్ అండ్ అలాగే సెమీ కండక్టర్స్ పైన టారిఫ్స్ ని విధించినట్లయితే వీటి రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి అది నెగిటివ్ కానుంది. వీటితో పాటు స్టీల్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ పైన కూడా టారిఫ్స్ విధిస్తామని అండ్ అలాగే అల్యూమినియం, కాపర్ పైన కూడా టారిఫ్స్ విధిస్తామని చెప్పి ట్రంప్ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్ రావడం జరిగింది. ఒకవేళ ఈ స్టీల్, అల్యూమినియం, కాపర్ పైన టారిఫ్స్ ని విధించినట్లయితే వీటి రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి అది నెగిటివ్ కానుంది. ఓవరాల్ గా మెటల్ కంపెనీస్ రిలేటెడ్ ఇది పెద్ద ఇంపాక్ట్ కిందే మనం మాట్లాడుకోవచ్చు. వీటితో పాటుగా ఫార్మాసిటికల్స్ పైన కూడా టారిఫ్స్ ని విధిస్తామని, ఈ టారిఫ్స్ నుంచి తప్పించుకోవాలంటే కంపెనీస్ ఖచ్చితంగా యుఎస్ లోని ప్లాంట్ పెట్టాలని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఫార్మా ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ ని విధించాలంటే యాక్చువల్లీ యుఎస్ కి ఇది కొంచెం కష్టంగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మనం చూసినట్లయితే ఎక్కువగా యుఎస్, చైనా అండ్ అలాగే ఇండియా పైన డిపెండ్ అయి ఉన్నది. ఒకవేళ ఈ 2 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఫార్మా ప్రొడక్ట్స్ పైన గనక వీళ్ళు టారిఫ్స్ ని విధించారనుకోండి యుఎస్ లోనే ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వీటిపైన డొనాల్డ్ ట్రంప్ గారు టారిఫ్ విధించేటువంటి అవకాశాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఫార్మా ప్రొడక్ట్స్ ని పక్కన పెడితే సెమీ కండక్టర్స్, కంప్యూటర్ చిప్స్ అండ్ అలాగే మెటల్స్ పైన అయితే ఈయన టారిఫ్స్ విధించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఎంత టారిఫ్స్ విధిస్తారు అండ్ ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఇటువంటి ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ విధిస్తారు అన్నది మనం చూడాలి. ఒకవేళ మన ఇండియాకి చెందినటువంటి ప్రొడక్ట్స్ పైన కూడా టారిఫ్స్ ని విధించినట్లయితే వీటి రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ అయితే దీని వలన ఇంపాక్ట్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ లోని ఇటువంటి కీ ఈవెంట్స్ అన్ని కూడా ఉన్నాయి కదా. అండ్ డొనాల్డ్ ట్రంప్ గారి టారిఫ్స్ రిలేటెడ్ గా కూడా మనం మాట్లాడుకోవాలంటే కొన్నిసార్లు గవర్నమెంట్ ని ఫామ్ చేసిన తర్వాత అక్కడ లోకల్ లో ఉన్నటువంటి పీపుల్ ని ఇంప్రెస్ చేసేందుకు గాను స్టేట్మెంట్స్ అయితే పొలిటీషియన్స్ దగ్గర నుంచి వస్తాయి. కానీ అవి ఎంత వరకు అమలు అవుతాయి అన్నది మనం చూడాలి. ఎందుకంటే ఇవన్నిటిని అమలు చేసేస్తే ఈవెన్ యుఎస్ కూడా స్ట్రగుల్ అవుతుంది కదా. అన్ని కంట్రీస్ మీద టారిఫ్స్ వేసేసారు అనుకోండి వాళ్ళకి ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి. ఈవెన్ యుఎస్ కూడా దాని రిలేటెడ్ గా స్ట్రగుల్ అవుతుంది. కాబట్టి ఈయన అనౌన్స్ చేస్తున్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ ఉండకపోవచ్చు కానీ కొన్ని ప్రొడక్ట్స్ పైన అయితే టారిఫ్స్ విధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ ఫైనల్లీ ఈయన వేటి పైన టారిఫ్స్ విధిస్తారన్న దాన్ని బట్టి ఆ ఇండస్ట్రీస్ పైన ఇంపాక్ట్ అన్నది ఆధారపడి ఉంటుంది. వీటి రిలేటెడ్ గా మనకి మరొక 1 month లో అయితే కొంతవరకు క్లారిటీ అయితే వచ్చేయచ్చు. సో మార్కెట్ రిలేటెడ్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇంపార్టెంట్ ఈవెంట్స్ తో పాటు రిజల్ట్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి కదా. సో దీంతో ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నిటిని మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళడం ఇంపార్టెంట్. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా కరెక్ట్ అయిపోద్దని కాదు. బట్ ఒకవేళ ఏదైనా ఈవెంట్ అంటే ప్రెసెంట్ మనం చూసినట్లయితే చాలా కంపెనీస్ కొంత మిక్స్డ్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి అండ్ అలాగే బడ్జెట్ తో పాటుగా యుఎస్ ఫెడ్ మీటింగ్ ఇటువంటివన్నీ ఉన్నాయి కదా. సో ఇలాంటి ఈవెంట్స్ ని ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ట్రాక్ చేయడం అన్నది ఇంపార్టెంట్. కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేసే కన్నా మార్కెట్ లో కొంత స్టెబిలిటీ వచ్చే వరకు వెయిట్ చేయడం అన్నది బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం అనుకోండి
మళ్ళీ మార్కెట్ కరెక్ట్ అయినట్లయితే మళ్ళీ ఫర్దర్ గా మనం ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండవు కదా. సో అందుకని ఈ 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే బడ్జెట్ ఒకటి అండ్ అలాగే ఫెడ్ మీటింగ్ ఒకటి ఇవి అయ్యే వరకు వెయిట్ చేయండి. వీటితో పాటుగా ట్రంప్ గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా కొంచెం ట్రాక్ చేసుకుంటూ కొంచెం స్టాగర్డ్ మేనర్ లోని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అన్నది బెటర్ తప్ప కంగారు పడిపోయి మార్కెట్ కరెక్ట్ అయింది కదా మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుందంటే ఇక్కడ నుంచి రికవరీ అయిపోవచ్చేమో మార్కెట్ అన్న హోప్స్ తోనైతే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఈ టైంలోని ఇన్వెస్ట్ చేసేయడం కరెక్ట్ కాదు. కొంచెం వెయిట్ అండ్ వాచ్ సినారియోనే కంటిన్యూ చేస్తూ స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, Q4 లో ఒకవేళ కంపెనీస్ నుంచి మంచి నెంబర్స్ వచ్చినట్లయితే మళ్ళీ మార్కెట్ లో రికవరీ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే స్టాక్స్ కరెక్ట్ అయ్యాయో ఆ టైంలోని రికవరీ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వీటితో పాటు మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు వేరియస్ ప్రెడిక్షన్స్ అయితే మార్కెట్ లో వస్తుంటాయి కదా, అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఇంత కరెక్ట్ అవ్వచ్చు, ఈ పాయింట్స్ దగ్గరికి వెళ్తే మార్కెట్ మళ్ళీ రికవర్ అవ్వచ్చు, ఇలాంటి వేరియస్ ప్రెడిక్షన్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ యొక్క ఆథర్ అయినటువంటి రాబర్ట్ కియోసకి గారి దగ్గర నుంచి ఒక ప్రెడిక్షన్ వచ్చింది. ఈయన ఏమంటున్నారంటే ఈ ఫిబ్రవరిలోని హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే చూడబోతున్నట్టుగా ఈయన ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఈయన ప్రీవియస్ గా కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా చాలా సార్లే ప్రెడిక్ట్ చేయడం జరిగింది. అంటే మార్కెట్ పడుతున్న టైంలో ఇంకా పడచ్చు అని చెప్పి ప్రెడిక్ట్ చేయడం జరిగింది. బట్ ఈయన ప్రెడిక్షన్ లో చాలా సందర్భాల్లో అది తప్పని కూడా ప్రూవ్ అవడం జరిగింది. సో ఇటువంటి ప్రెడిక్షన్స్ ఏవైతే వస్తుంటాయో అవి న్యూస్ లో మీకు కనపడుతుంటాయి కదా, వీటిని చూసి ఇన్వెస్టర్స్ అయితే కంగారు పడిపోకండి. ఆల్రెడీ మార్కెట్ బాగానే కరెక్ట్ అయింది, మరికొంత కరెక్ట్ అయినా కూడా Q4 లో నెంబర్స్ అయితే రికవరీ కనపడచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. ఒకవేళ కంపెనీస్ గానీ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసినట్లయితే మార్కెట్ కూడా అదే విధంగా రికవర్ అవుతుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఐటీసీ నుంచి డీమర్జ్ అయినటువంటి ఐటీసీ హోటల్ స్టాక్ రేపు లిస్ట్ అవబోతుంది కదా. నో లిస్ట్ అవుతుందంటే చాలా మందికి ఒక కంగారు ఉంటుంది కదా, ఇప్పుడు ఐటీసీ హోటల్ స్టాక్ కొనడం బెటర్ అని. దట్టు ఇప్పుడు మార్కెట్ కొంత కరెక్ట్ అవుతుంది కాబట్టి జనరల్లీ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత కొంత కరెక్ట్ అయింది అనుకోండి, లిస్టింగ్ ప్రైస్ కన్నా కూడా తక్కువకి వస్తుంది కదా అని చెప్పి కొంతమంది కంగారు పడి కొనేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నో ఈ ఐటీసీ హోటల్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు షేర్ చేయబోయేటువంటి డేటాని అయితే క్లియర్ గా అర్థం చేసుకోండి, మీకే అర్థం అవుతుంది స్టాక్ ఎప్పుడు కొనాలని. ఐటీసీ ఏదైతే ఉన్నదో ఇది లార్జ్ క్యాప్ స్పేస్ లో ఉన్నటువంటి కంపెనీ కదా, దట్టు ఇండెక్స్ లో ఉన్నటువంటి కంపెనీ. సో దీంతో ఐటీసీ స్టాక్ ని ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ హోల్డ్ చేస్తున్నాయి. అండ్ అలాగే లార్జ్ క్యాప్ స్పేస్ లో ఉన్నది కాబట్టి లార్జ్ క్యాప్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నాయి, అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఉన్నటువంటి ఫండ్స్ హోల్డ్ చేస్తున్నాయి. ఇలా ఏ ఫండ్స్ అయితే ఐటీసీ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నాయో వాళ్ళందరికీ కూడా ఈ డీమర్జర్ ప్రాసెస్ లోని ఐటీసీ హోటల్ స్టాక్ కూడా అలాట్ అవుతుంది. ఐటీసీ హోటల్ స్టాక్ అలాట్ అయిన తర్వాత మనం ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఐటీసీ హోటల్స్ అయితే లార్జ్ క్యాప్ స్పేస్ లోకి రాకపోవచ్చు, అండ్ అలాగే ఐటీసీ హోటల్ ని ఇండెక్స్ లో కూడా ఇంక్లూడ్ చేయరు కదా. సో దీంతో ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ అవ్వచ్చు, అండ్ అలాగే లార్జ్ క్యాప్ ఫండ్స్ అవ్వచ్చు, ఇలా డీమర్జర్ ప్రాసెస్ లోని ఐటీసీ హోటల్ స్టాక్ ఈ ఫండ్స్ అన్నిటికీ కూడా అలాట్ అవుతాయి కదా. సో ఈ ఫండ్స్ అన్ని కూడా నెక్స్ట్ ఐటీసీ హోటల్ స్టాక్ ని సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఈ ఫండ్స్ అన్ని 1 by 1 ఐటీసీ హోటల్ స్టాక్ ను ఆఫ్లోడ్ చేస్తున్నాయి అనుకోండి, ఆబ్వియస్లీ ఐటీసీ హోటల్ స్టాక్ లో మనం ప్రెషర్ చూస్తాం కదా. సో దాంతోనే మనం ఇప్పుడు కంగారు పడిపోయి ఐటీసీ హోటల్స్ లిస్ట్ అవగానే కొనేసే కన్నా ఈ ఫండ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే ఐటీసీ హోటల్ స్టాక్ మీద క్రియేట్ అవబోతుందో అది కొంతవరకు క్లియర్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయడం బెటర్ అన్నది మా ఒపీనియన్. అండ్ అంతేకాకుండా ఐటీసీ వాళ్ళు ఈ ఐటీసీ హోటల్స్ ని డీమర్జ్ చేసిన ఆ ఐటీసీ హోటల్స్ లోని ఐటీసీకి హోల్డింగ్ అయితే ఉండబోతుంది కదా, దాంతో ఇండైరెక్ట్ గా ఐటీసీ స్టాక్ ని ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఐటీసీ హోటల్స్ ని కూడా ఇండైరెక్ట్ గా హోల్డ్ చేస్తున్నట్టే అర్థం కదా. సో దీంతో చాలా వరకు ఫండ్స్ ఐటీసీ హోటల్ స్టాక్ ని సెల్ చేయొచ్చు. కాబట్టి ఆ సెల్లింగ్ ప్రెషర్ కొంతవరకు కూల్ అయ్యే వరకు కూడా మనం వెయిట్ చేసి వన్స్ ఆ స్టాక్ కరెక్ట్ అయింది అనుకోండి మనకి ఇంకా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో దొరుకుతుంది కదా. దట్టు ఇప్పుడు మార్కెట్ కండిషన్ చూసినట్లయితే మార్కెట్ చాలా వాలటైల్ గా మూవ్ అవుతుంది కాబట్టి ఈ వాలటైల్ మార్కెట్ లోని కొంతవరకు స్టాక్ లో ఆ సెల్లింగ్ ప్రెషర్ అయిన తర్వాతే స్టాక్ ని అక్వైర్ చేయడం అన్నది బెటర్. ఇప్పుడు అక్వైర్ చేయకూడదు అంటున్నాం అని చెప్పి ఐటీసీ హోటల్స్ బ్యాడ్ స్టాక్ అంటే అలా ఏం కాదు. ప్రెసెంట్ మన కంట్రీలో కోవిడ్ తర్వాత నుంచి చూసినట్లయితే హోటల్స్ బిజినెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. దీంతో మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ మంచి నెంబర్స్ నే పోస్ట్ చేస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో కూడా హోటల్ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దట్టు ఐటీసీ విషయంకి వచ్చేసరికి వీళ్ళ దగ్గర చాలా మంచి ప్రాపర్టీసే ఉన్నాయి కాబట్టి ఐటీసీ హోటల్స్ కూడా బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేయొచ్చు. సో ఒకవేళ మీలో ఎవరైనా హోటల్ బిజినెస్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉండి ఐటీసీ హోటల్స్ ని అక్వైర్ చేద్దాం అనుకున్నట్లయితే ఇందాక మనం సినారియో మాట్లాడుకున్నాం కదా, ఆ సినారియోని ట్రాక్ చేసి కొంత కరెక్ట్ అయిన తర్వాత స్టాక్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో దొరుకుతుంది కాబట్టి ఆ టైంలో అక్వైర్ చేయడం బెటర్. కానీ రేపు ఒకవేళ లిస్ట్ అవగానే కంగారు పడిపోయి అక్వైర్ చేసేస్తారు అనుకోండి, అగైన్ స్టాక్ కరెక్ట్ అయినట్లయితే ఫ్యూచర్ లోని మళ్ళీ కొనాలంటే ప్రతిసారి మన దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి కంగారు పడకుండా కొంతవరకు ఫండ్ సెల్లింగ్ అన్నది కంప్లీట్ అయిన తర్వాత స్టాక్ ని అక్వైర్ చేయడం అన్నది బెటర్. ఇప్పుడు మనం ఐటీసీ హోటల్ స్టాక్ రిలేటెడ్ గా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. మీ అంతటా మీరే ఒక స్టాక్ రిలేటెడ్ గా డీటెయిల్ గా వర్క్ చేసి డిసిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే అది నేర్చుకోవడానికి మన ఛానల్లోని ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ అయితే ఫ్రీగా మీకు అవైలబుల్ గా ఉన్నది. మీ ఫ్రీ టైంలో ఒకసారి ఆ సిరీస్ ని ఫాలో అవడానికి ప్రయత్నించండి. అండ్ మీలో కొంతమందికి బుక్స్ చదివి నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఒకవేళ మీలో ఎవరైనా బుక్ చదివి నేర్చుకోవాలనుకున్నట్లయితే
చూసినట్లయితే జీబ్రా లెర్న్ వాళ్ళ స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్ బుక్ అయితే చదవడానికి ప్రయత్నించండి. ఈ బుక్ లో మీరు కంటెంట్ చూసారనుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దట్టు ఈ కంటెంట్ మీరు చూస్తే గ్రాఫికల్ వేలోని వీళ్ళు చాలా ఈజీగా, అంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్టు ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ బిగినర్ అయినా సరే, బిగినర్స్ కి కూడా అర్థమయ్యే విధంగా వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఈ బుక్ లోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ బుక్ లో మీరు చూస్తే ఒక స్టాక్ రిలేటెడ్ గా మనం రీసెర్చ్ ఎలా చేయాలి, అండ్ ఒక కంపెనీని మనం ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, అండ్ స్టాక్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, అండ్ మీ పోర్ట్ఫోలియోని మీరే ఎలా మేనేజ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ గా అన్న దాని గురించి డీటెయిల్ గా అయితే చాలా నీట్ గా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్ అయితే చదవడానికి ప్రయత్నించండి. ఈ బుక్ లింక్స్ అయితే మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ ని కొనుక్కోవచ్చు. అండ్ దీంతో పాటు మన ఛానల్ వ్యూవర్స్ కి ఇక్కడ స్పెషల్ కూపన్ కోడ్ కూడా ఉన్నది. ఆ కూపన్ కోడ్ ని గానీ ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ బుక్ కొనేటప్పుడు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అండ్ ఈ జీబ్రా లెర్న్ లోని ఈ బుక్ తో పాటుగా పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మరిన్ని బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి పవర్ గ్రిడ్, కేఈసీ ఇంటర్నేషనల్, అదానీ ఎనర్జీతో పాటుగా వేరియస్ అదర్ కంపెనీస్ నుంచి టోటల్ గా 362 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్స్ లో భాగంగా ఈ కంపెనీస్ అన్నిటికి ఈహెచ్వి పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ని వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ సప్లైస్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఇంత స్ట్రాంగ్ ఆర్డర్స్ ని విన్ అయ్యారో ఇది ఈ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ఆపరేట్ చేసేటువంటి నారాయణ హృదయాలయ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా సన్గ్లో రియాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతో ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా నారాయణ హృదయాలయ కోసం బెంగళూరు రీజియన్ లోని ఈ సన్గ్లోర్స్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక 200 బెడెడ్ హాస్పిటల్ ని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని ఆపరేట్ అండ్ మెయింటెనెన్స్ చేసేందుకు గాను నారాయణ హృదయాలయ వాళ్ళకి లీజ్ కి ఇవ్వబోతున్నారు. సో ఈ 200 బెడెడ్ హాస్పిటల్ ని లీజ్ కి తీసుకోవడం ద్వారా బెంగళూరు రీజియన్ లో వాళ్ళ బిజినెస్ అయితే నారాయణ హృదయాలయ వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇది నారాయణ హృదయాలయ వాళ్ళకి లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఏరోస్పేస్ డిఫెన్స్ తో పాటుగా వేరియస్ అదర్ సెక్టర్స్ లో ఉండేటువంటి ఓఈఎంస్ కి క్రిటికల్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళకి బిహెచ్ఎల్ వాళ్ళ సూపర్ టర్బైన్స్ కోసం అడ్వాన్స్డ్ హై కాంప్లెక్స్ రొటేటింగ్ ఎయిర్ ఫాయిల్స్ ని సప్లై చేసేందుకు గాను ఒక ఆర్డర్ అయితే విన్ అయ్యారు. యాక్చువల్లీ బిహెచ్ఎల్ వాళ్ళు ఇప్పటి వరకు వీటిని అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవారు. ఎందుకంటే బిహెచ్ఎల్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ రిక్వైర్మెంట్ ని అదర్ కంపెనీస్ మ్యాచ్ చేయలేకపోయావని, బట్ ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళు మీట్ అవడంతోనే వీళ్ళకి బిహెచ్ఎల్ నుంచి ఈ ఆర్డర్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ టాటా పవర్ వాళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ అయినటువంటి టీపీ సోలార్ లిమిటెడ్ వాళ్ళకి మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ లిమిటెడ్ వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ అయితే సైన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ముఖ్యమంత్రి సూర్యకృషి వాహిని యోజన ప్రాజెక్ట్ లో భాగంగా 300 మెగావాట్ ఏఎల్ఎం సర్టిఫైడ్ సోలార్ మాడ్యూల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 455 crores. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది టాటా పవర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ట్రైన్ సీట్స్ అండ్ బర్త్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళు కొత్తగా 2 ఆర్డర్స్ విన్ అయ్యారు. దీనిలో ఫస్ట్ ఆర్డర్ వీళ్ళకి మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1 crore. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సీట్స్ అండ్ బర్త్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి సెకండ్ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 575 crores. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళకి ఇండియన్ రైల్వే దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మల్టీపర్పస్ వేగన్స్ యొక్క 33 రేక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్స్ విన్ అవడం ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ చైనాస్ న్యూ ఏఐ రెవల్యూషన్ అయినటువంటి డీప్ సీక్ గురించి నిన్న వీడియోలోని క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ డీప్ సీక్ ఏఐ టెక్నాలజీ రిలేటెడ్ గా ఎప్పుడైతే బస్ స్టార్ట్ అయిందో దీంతో నెక్స్ట్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా డిమాండ్ భారీగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మార్కెట్ లోని కొన్ని కన్సర్న్స్ రైజ్ అయ్యాయి. దీంతో గ్లోబల్ డేటా సెంటర్ థీమ్ లో వర్క్ చేసేటువంటి స్టాక్స్ లోనైతే లాస్ట్ 2 days నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది. ఈవెన్ మన ఇండియా విషయంకి వచ్చేసరికి అనంతరాజ్ కావచ్చు, బ్లాక్ బాక్స్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ లో నిన్న ప్రెషర్ చూసాం. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా ప్రెషర్ కనపడింది. నువ్వు ఈ డేటా సెంటర్ థీమ్ రిలేటెడ్ గా ఇంత ప్రెషర్ కనపడుతుండడంతో కొంతమంది ఇన్వెస్టర్స్ ఈ డేటా సెంటర్ స్టాక్స్ కి నిజంగా అంత థ్రెట్టా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ డీప్ సీక్ ఏఐ టెక్నాలజీ రిలేటెడ్ గా న్యూస్ అయితే ట్రెండ్ అవుతున్నది కదా. ఓకే, ఏఐ టెక్నాలజీ వచ్చిందే అనుకోండి, డేటా సెంటర్స్ కంప్లీట్ గా ఏఐ టెక్నాలజీ పైన డిపెండ్ అయి ఉన్నాయా? లేవు కదా. డేటా సెంటర్స్ రిలేటెడ్ గా మనం
మాట్లాడుకోవాలంటే వేరియస్ ఇండస్ట్రీస్ కి డేటా సెంటర్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. దట్టు ఫ్యూచర్ లోని ఇంకా ఎక్కువగా ఇండస్ట్రీస్ ఈ డేటా సెంటర్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అంటే వాళ్ళ డేటాని సేఫ్ అండ్ సెక్యూర్ గా స్టోర్ చేసుకోవాలంటే డేటా సెంటర్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ కదా. డేటా సెంటర్ థీమ్ కి మరీ మార్కెట్ భయపడుతున్నంత థ్రెట్ అయితే లేదని మేము అనుకుంటున్నాం. దట్టు ఈ డేటా సెంటర్ థీమ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలనుకోండి, ఇప్పుడు ఈ డేటా సెంటర్ థీమ్ లోకి పెద్ద పెద్ద కంపెనీస్ అడుగు పెడుతున్నాయి. ఎందుకంటే డేటా సెంటర్స్ రిలేటెడ్ ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఈ థీమ్ లోకి వేరియస్ కంపెనీస్ ఎంటర్ అవుతున్నాయి. ఈవెన్ రిలయన్స్ వాళ్ళు కూడా వరల్డ్ లోనే లార్జెస్ట్ డేటా సెంటర్ ని సెటప్ చేయబోతున్నట్టుగా మనం రీసెంట్ గానే మాట్లాడుకున్నాం కదా. దట్టు మన ఇండియా విషయంకి వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ మన డేటా మన దగ్గరే సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలని చెప్పి ప్రయత్నిస్తున్నది. సో దాంతో మన కంట్రీలోని ఈ డేటా సెంటర్ థీమ్ అయితే చాలా బాగానే గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మరి మార్కెట్ ఇప్పుడు డీప్ సేక్ రావడంతో డేటా సెంటర్ రిలేటెడ్ గా వరి అవుతుంది కదా, అంత వరి అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓన్లీ డేటా సెంటర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి థ్రెట్ ఏంటంటే మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం కదా, ఒక డేటా సెంటర్ ని ఆపరేట్ చేసి మెయింటైన్ చేయాలంటే వాటర్ కన్సంప్షన్ అది చాలా ఎక్కువగా జరుగుతుంది. నో గవర్నమెంట్స్ కూడా ఏం భయపడుతున్నాయంటే ఈ డేటా సెంటర్ ని వాళ్ళ స్టేట్ లోని సెటప్ చేశారనుకోండి, దానికి తగినంత వాటర్ సప్లై అయితే ఇవ్వాలి కదా. సో అంత వాటర్ సప్లై ఇవ్వడం వలన అగ్రికల్చర్ సెక్టర్ కి సప్లై చేయాల్సినటువంటి వాటర్ షార్టేజ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ అగ్రి సెక్టర్ మన రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ఈ అగ్రి సెక్టర్ వల్ల చాలా జాబ్ క్రియేషన్ కూడా జరుగుతుంది. బట్ డేటా సెంటర్స్ కి అంత వాటర్ ఇచ్చినట్లయితే దానివల్ల నిజంగా అంత జాబ్ క్రియేషన్ జరుగుతుందా? జరగకపోవచ్చు కదా. సో ఓన్లీ గవర్నమెంట్స్ అయితే వాటర్ సప్లై రిలేటెడ్ గానే ఎక్కువగా వరి అవుతున్నాయి. కానీ డేటా సెంటర్ బిజినెస్ కి ఇప్పుడు డీప్ సేక్ ఏ టెక్నాలజీ రావడం వలన మరి బీభత్సమైన థ్రెట్ ఉండి దానివల్ల డేటా సెంటర్ కంపెనీస్ అయితే అంటే బిజినెస్ లేకుండా అయిపోతే ఇటువంటిది ఏం లేదు. వేరే ఇండస్ట్రీస్ కి అయితే డేటా సెంటర్ కావాలి. బట్ ఓన్లీ ఇటువంటి న్యూస్లు వచ్చినప్పుడు జనరల్లీ మార్కెట్ లోని కొంతవరకు ముందుగానే ప్రెషర్ కనపడుతుంది కదా. సో అదే ప్రెషర్ మనం చూస్తున్నాం. అండ్ అంతేకాకుండా ఈ డేటా సెంటర్ థీమ్ లో వర్క్ చేసేటువంటి స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ 1 to 1.5 year లోని అనంతరాస్ కావచ్చు, బ్లాక్ బాక్స్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ ఎంత ర్యాలీయో మనం చూసాం కదా. సో ఇక్కడ వాల్యుయేషన్స్ కూడా ఇంపార్టెంటే. సో ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఇటువంటి నెగిటివ్ న్యూస్లు వస్తాయి కదా. అలాంటి నెగిటివ్ న్యూస్లు వచ్చినప్పుడు స్టాక్స్ లో ప్రెషర్ కనపడడం అన్నది కామనే. దాంతోనే లాస్ట్ 2 days నుంచి మనకి స్టాక్స్ లో అయితే ప్రెషర్ కనపడుతుంది. బట్ థీమ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే థీమ్ రిలేటెడ్ గా మరీ అంత భయపడిపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అండ్ ఈ డీప్ సీక్ రిలేటెడ్ గా మనం ఎలాగా మాట్లాడుకుంటున్నాం కదా, ఈ డీప్ సీక్ రిలేటెడ్ గా ఎన్విడియా వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఇది ఏఐ లోనే ఎక్సలెంట్ అడ్వాన్స్మెంట్ అని చెప్పి వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు కూడా రెస్పాండ్ అవుతూ తక్కువ కాస్ట్ లోనే ఇంత అడ్వాన్స్ ఏఐ ఏదైతే డెవలప్ చేశారో దాన్ని ఖచ్చితంగా వెల్కమ్ చేస్తున్నామని, అండ్ యుఎస్ కంపెనీస్ కూడా ఇలాంటి లో కాస్ట్ ఏఐ రిలేటెడ్ గా అది వర్క్ చేయాలన్నట్టుగా ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఈ డీప్ సీక్ రిలేటెడ్ గా మరికొన్ని రోజులు మార్కెట్ లో అయితే న్యూస్ మనం వినొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది లాంచ్ అయింది, దట్టు ఇంత లో కాస్ట్ లో లాంచ్ అయింది కాబట్టి బజ్ అయితే కనబడుతుంది. సో ఈ డీప్ సీక్ రిలేటెడ్ గా బజ్ ఇంతలా పెరగడంతో దీనిపైన సైబర్ అటాక్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయని, దీంతో ఈ డీప్ సీక్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్స్ ను కూడా వాళ్ళు లిమిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. నో ఈ డీప్ సీక్ తో పాటుగా యుఎస్ రిలేటెడ్ గా మరొక థ్రెట్ కూడా కనపడుతున్నది. వన్ ఆఫ్ ది చైనీస్ కంపెనీ ఎలాన్ మస్క్ గారి స్టార్ లింక్ ని బీట్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ శాటిలైట్ డేటాని ఎర్త్ కి ట్రాన్స్మిట్ చేస్తారు కదా, ఈ శాటిలైట్ డేటాని ఎర్త్ కి ట్రాన్స్మిట్ చేయడంలోని ఈ డిసెంబర్ మంత్ లోని ఈ చైనీస్ కంపెనీ ఎలాన్ మస్క్ గారి స్టార్ లింక్ ని బీట్ చేసి 100 Gbps రికార్డ్ డేటాని ట్రాన్స్మిట్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ చైనీస్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 1 by 1 యుఎస్ కంపెనీస్ ని బీట్ చేస్తున్నాయని చెప్పి న్యూస్ అప్డేట్స్ కంటిన్యూస్ గా వస్తుండడంతోనే యుఎస్ మార్కెట్ లో కూడా కొంత ప్రెషర్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ చైనీస్ కంపెనీ నుంచి థ్రెట్ ఏదైతే వస్తుందో దీన్ని యుఎస్ ఎలా ఎదుర్కొంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళు 760 kV న్యూ ట్రాన్స్మిషన్ లైన్ రిలేటెడ్ గా ఈపీసీ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 23 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు ఏదైతే కొత్త ఆర్డర్ విన్నారో ఇది బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి చెందిన సంగారెడ్డి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యూనిట్ 2 లోని యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు లాస్ట్ సెప్టెంబర్ 23rd నుంచి 27th మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళకి యుఎస్ ఎఫ్డీఏ ఈ ఫెసిలిటీకి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని ఇష్యూ చేయడం జరిగింది. అండ్ దీన్ని వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ గా యుఎస్ ఎఫ్డీఏ క్లాసిఫై చేసింది. సో దీన్ని బట్టి ఇన్స్పెక్షన్ లోని యుఎస్ ఎఫ్డీఏ కొన్ని మైనర్ అబ్జర్వేషన్స్ అయితే ఇష్యూ చేశారు. వాటిని వీళ్ళు రెక్టిఫై చేసుకుంటే సరిపోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ కనుక ఇష్యూ చేసినట్లయితే అది అరబిందో ఫార్మా వాళ్ళకి నెగిటివ్ అయి ఉండేది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు కొత్తగా ఒక ఆర్డర్ విన్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఉజ్బెకిస్తాన్ లోని 10 మెగావాట్ ఏఐ ఎనేబుల్డ్ డేటా సెంటర్ ని బిల్డ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇది ఉజ్బెకిస్తాన్ లోని ఏఐ ఎనేబుల్డ్ డేటా సెంటర్ అని, అండ్ ఇది వీళ్ళకి వచ్చినటువంటి సిగ్నిఫికెంట్ ఆర్డర్ గా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీన్ని వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1000 crores to 2500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ 2
కంపెనీస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనిలో ఒకటి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్. ఈ ఐఐఎఫ్ఎల్ గ్రూప్ పైన ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. 361 వాళ్ళపైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ రెండు కంపెనీస్ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఎందుకు జరిగాయని చెప్పి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో మనం చూడాలి. నెక్స్ట్ రేపటి నుంచి ఓపెన్ అవబోతున్నటువంటి డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఐపీఓ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. అండ్ ఈ డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ స్టాక్ మార్కెట్ లో ఆల్రెడీ లిస్ట్ అయి ఉన్నటువంటి డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్స్ యొక్క పేరెంట్ కంపెనీ. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నటువంటి డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్స్ వాళ్ళు ఏ బిజినెస్ అయితే చేస్తుంటారో డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళు కూడా సిమిలర్ బిజినెస్ నే చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళ సబ్సిడరీ కంపెనీ కదా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ అనేది. సో ఈ సబ్సిడరీ కంపెనీ బిజినెస్ వీళ్ళ అండర్ లోకి వస్తుంది. అండ్ వీళ్ళు కూడా ఐ కేర్ రిలేటెడ్ వేరియస్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంటారు. వీళ్ళు ఆఫర్ చేసేటువంటి సర్వీసెస్ మనం చూసినట్లయితే ఓవరాల్ ఎండ్ టు ఎండ్ ఐ కేర్ రిలేటెడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే ఐ కేర్ రిలేటెడ్ సర్జరీస్ పెర్ఫార్మ్ చేయడంతో పాటు వేరియస్ ఐ కేర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంటే లెన్స్, వాటి యాక్సెసరీస్, ఆప్టికల్స్ అండ్ అలాగే ఐ కేర్ రిలేటెడ్ ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సెల్ చేస్తుంటారు. వీళ్ళకి ఓవరాల్ గా ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియాలోని మనం చూసినట్లయితే 209 ఫెసిలిటీస్ ఉన్నాయి. దీనిలో మోస్ట్ ఆఫ్ ది ఫెసిలిటీస్ ఇండియాలోనే ఉన్నట్లయితే వీళ్ళు ఆఫ్రికాలోని 16 ఫెసిలిటీస్ తోని వీళ్ళ బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ టోటల్ బిజినెస్ ని హబ్ అండ్ స్పోక్ మోడల్ లో ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఇమేజ్ లో చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ముందు ప్రైమరీగా అంటే ఇన్ పేషెంట్స్ వస్తుంటారు కదా చెకప్ చేయించుకోవడానికి. ఈ చెకప్ చేయించుకోవడానికి వచ్చినటువంటి పేషెంట్స్ కి బేసిక్ ఇన్వెస్టిగేషన్, టెలి కన్సల్టేషన్ లాంటి సర్వీసెస్ ని వీళ్ళు 53 స్పోక్స్ లోని అందిస్తున్నట్లయితే దాని తర్వాత సెకండరీ 112 స్పోక్స్ లోని క్యాట్రాక్ట్ సర్జరీస్, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ లాంటివి పర్ఫార్మ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒకవేళ పేషెంట్ ప్రాబ్లమ్ సార్ట్ అవ్వదు అనుకున్నట్లయితే 28 హబ్స్ వీళ్ళకి ఉన్నాయి. ఈ 28 హబ్స్ లోని సూపర్ స్పెషాలిటీ సర్జికల్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు వేరియస్ సర్జరీస్ ని పెర్ఫార్మ్ చేస్తుంటారు. అండ్ జియోగ్రఫీ వైజ్ వీళ్ళకి వస్తున్నటువంటి రెవెన్యూ కంట్రిబ్యూషన్ మనం చూసినట్లయితే వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో ఇండియా నుంచి 87.21% కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి 12.79% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ బ్రేకప్, వీళ్ళకి ఆబ్వియస్ గా మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ అయితే సర్జరీస్ నుంచి వస్తున్నాయి. ఈ సర్జరీస్ నుంచి వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని 64% కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే వీళ్ళకి ఆప్టికల్, కాంటాక్ట్ లెన్స్ అండ్ యాక్సెసరీస్ సేల్స్ చేస్తుంటారు కదా, వీటి నుంచి 13% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ ఫార్మాసిటికల్ ప్రొడక్ట్ సేల్స్ ద్వారా మరొక 7.86% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ రిమైనింగ్ ఏ సెగ్మెంట్ నుంచి ఎంత రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ కమింగ్ టు దర్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, డాక్టర్ ఆదిల్ అగర్వాల్ గారు ఈ కంపెనీ యొక్క హోల్ టైమ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ అమన్ అగర్వాల్ గారు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్నట్లయితే డాక్టర్ అనోష్ అగర్వాల్ గారు హోల్ టైమ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ రిమైనింగ్ బోర్డ్ మెంబర్స్ యొక్క లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ కమింగ్ టు దర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టింగ్ ఫర్మ్ అయినటువంటి టీపీజీ గ్రూప్ వాళ్ళకి చెందినటువంటి హైపేరియన్ ఇన్వెస్ట్మెంట్స్ పీటీ లిమిటెడ్ ద్వారా 33.7% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే టెమాసెక్ వాళ్ళు క్లైమోర్ ఇన్వెస్ట్మెంట్స్ మారిషస్ పీటీ లిమిటెడ్ ద్వారా 15.71% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ తర్వాత డాక్టర్ అమర్ అగర్వాల్ గారు 5.78% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే అతియా అగర్వాల్ గారు 6.99% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఆదిల్ అగర్వాల్ గారు 5.71% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ ఎవరెవరు ఎంత స్టేక్ హోల్డ్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఐపీఓకి వచ్చినటువంటి డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళు డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్స్ యొక్క పేరెంట్ కంపెనీ అని మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ లోని 71.9% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ తో పాటుగా వీళ్ళకి ఇంకా కొన్ని సబ్సిడరీ కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ గా బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. అండ్ దీని యొక్క ఇష్యూ సైజ్ 3027 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 300 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 2727 crores. అంటే మోస్ట్ ఆఫ్ ది ఐపీఓ ద్వారా రైజ్ చేసేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ ప్రమోటర్స్ యొక్క పాకెట్ లోకి వెళ్లబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఐపీఓని వీళ్ళు 382 రూపీస్ టు 402 రూపీస్ ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 12,698 crores. అండ్ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 35 షేర్స్ తోని 14,070 రూపీస్ పెట్టి 1 లాట్ కి అప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లో లిస్ట్ అవబోతుంది. అండ్ ఈ ఐపీఓ 29th జనవరి అంటే రేపు ఓపెన్ అయ్యి 31st జనవరి రోజున క్లోజ్ అవబోతుంది. అండ్ రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓలోని వీళ్ళు క్యూఐబీస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దర్ ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా 194 crores డెట్ ఉన్నట్లయితే 1558 crores ఈక్విటీ ఉన్నది. అంటే డెట్ టు ఈక్విటీ 0.125 times. అండ్ వీళ్ళ దగ్గర 503 crores వర్త్ ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్స్, క్యాష్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇది డెట్ ఫ్రీ కంపెనీగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 22 టు ఫైనాన్షియల్ ఇయర్ 24 ఇన్ బిట్వీన్ వీళ్ళ రెవెన్యూస్ లోని 38.34% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలోని 41% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని 48.39% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ కన్సిస్టెంట్ గా 25% పైనే ఎబిటా మార్జిన్స్ ని అండ్ 6 to 10% ఇన్ బిట్వీన్ ప్యాట్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ పాజిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు పియర్ కంపారిజన్, ఇక్కడ పియర్ కంపారిజన్ చూసే ముందు మీకు ఒక డౌట్ రావచ్చు, యాసిడియం హెల్త్ కేర్ వాళ్ళ గ్రోత్ ఎందుకు నెగిటివ్ లో ఉన్నదని. మీకు గుర్తున్నట్లయితే వీళ్ళ జీసీసీ బిజినెస్ ని సెల్ చేసేసారు కదా. ఈ జీసీసీ బిజినెస్ సెపరేట్ అవడం వలన వీళ్ళ నెంబర్స్ లోని డీ గ్రోత్ అన్నది కనిపిస్తుంది. అండ్ వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే రెవెన్యూ, ఎబిటా అండ్ ప్యాట్ లోని డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళు మంచి గ్రోత్ ని డెలివర్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అదే మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి కిమ్స్ అండ్ రెయిన్బో హాస్పిటల్స్ అందరికన్నా బెటర్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళు కూడా డీసెంట్ మార్జిన్స్ జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు రిటర్న్ రేషియోస్, అందరికన్నా కూడా బెటర్ రిటర్న్ రేషియోస్ ని నారాయణ హృదయాలయ లిమిటెడ్ వాళ్ళు జనరేట్ చేసినట్లయితే డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళు 9.33% ROE జనరేట్ చేసినట్లయితే 14.61% ROCE జనరేట్ చేస్తున్నారు. అదే వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే PE ప్రకారం మీరు కంపేర్ చేశారనుకోండి, వీళ్ళు కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ కి కోట్ చేసినట్టుగానే మీకు కనపడుతుంది. అదే మార్కెట్ క్యాప్ టు క్యాష్ ఫ్లో కంపారిజన్ మనం చూసాం అనుకోండి, వీళ్ళ పియర్స్ యావరేజ్ వాల్యుయేషన్ దగ్గరలోనే వీళ్ళు ఈ IPO ని కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ IPO రిలేటెడ్ గా మా ఒపీనియన్ షేర్ చేసే ముందు స్టాండర్డ్ డిస్క్లైమర్, ఇప్పటి వరకు ఈ IPO లోని మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసామో అది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుని ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా రీసెర్చ్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. ఒకవేళ మీకు గనక రీసెర్చ్ చేసేటువంటి క్యాపబిలిటీ లేనట్లయితే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకోవడం అన్నది మంచిది. అండ్ మా పర్సనల్ వ్యూ విషయంకి వచ్చేసరికి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ IPO ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రేస్ చేస్తున్నారో దానిలోని మోస్ట్ ఆఫ్ ది ఫండ్ వీళ్ళ ప్రమోటర్స్ పాకెట్ లోకే వెళ్ళిపోతున్నాయి. కంపెనీకి వచ్చేది చాలా తక్కువ. ఈవెన్ వాల్యుయేషన్ ప్రకారం మనం చూసినా వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే ఏం మరీ అంత అట్రాక్టివ్ వాల్యుయేషన్ కి కోట్ చేయట్లేదు. దట్టు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కండిషన్, అంటే మార్కెట్ చాలా వాలటైల్ గా మూవ్ అవుతున్నది కదా. సో ఇప్పుడు వీళ్ళు అట్రాక్టివ్ వాల్యుయేషన్ కి కూడా రావట్లేదు. కాబట్టి మీ పోర్ట్ఫోలియోలోని ఏవైనా స్టాక్స్ ని ఇటువంటి టైంలో యావరేజ్ చేసుకోవాలంటే చేసుకోవడం బెటర్ అన్నది మా ఒపీనియన్. నెక్స్ట్ కెయిన్స్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే చాలా ప్రెషర్ కి గురైంది. వీళ్ళ నెంబర్స్ ముందుగా మనం చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను, నెట్ ప్రాఫిట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 60 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 66 crores కి పెరిగింది. కాకపోతే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. సో నెంబర్స్ చూడడానికి ఇక్కడ బాగానే ఉన్నా సరే ఈ రోజు సెషన్ లో స్టాక్ ప్రెషర్ కి గురవడానికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని 3000 crores రెవెన్యూస్ జనరేట్ చేస్తామని చెప్పి గైడెన్స్ ఇచ్చినట్లయితే దాన్ని ఇప్పుడు 2800 crores కి కట్ చేయడం జరిగింది. సో మేనేజ్మెంట్ ఎప్పుడైతే ఈ గైడెన్స్ కట్ చేసిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ AUM లో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే లోన్ అసెట్స్ లోని 31% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 25% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 17% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ లోన్ లాసెస్ అండ్ ప్రొవిజన్స్ కొంత పెరిగాయి, విచ్ ఈస్ నాట్ గుడ్. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ గ్రాస్ NPA, నెట్ NPA కూడా స్లైట్ గా పెరిగింది. ఈ NPA నెంబర్ నైతే వీళ్ళు తగ్గించుకోవాల్సి ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓన్లీ వీళ్ళ NPA నెంబర్ స్లైట్ గా పెరిగింది కదా, అదే కనపడుతున్నటువంటి చిన్న కన్సర్న్. నెక్స్ట్ ఇమామి వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళైతే డీసెంట్ నెంబర్స్ పోస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 260 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 210 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 278 crores కి పెరిగింది, విచ్ ఇస్ గుడ్. అండ్ కమింగ్ టు దర్ బ్రాండ్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ బోరో ప్లస్ బ్రాండ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే హెల్త్ కేర్ రేంజ్ ప్రొడక్ట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 13% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నవరత్న అండ్ డెర్మికూల్ రేంజ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఈ ప్రొడక్ట్ బిజినెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ పెయిన్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఈ బిజినెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ మేల్ గ్రూమింగ్ రేంజ్ బిజినెస్ లోను, కేష్ కింగ్ రేంజ్ బిజినెస్ లో
మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఇమామి వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రొవిజన్స్ పెరిగిపోవడంతో నెట్ ప్రాఫిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 5% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 10% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ అడ్వాన్సెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లో జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రొవిజన్స్ బాగా పెరిగిపోవడంతో ప్రాఫిట్ అయితే ఇంపాక్ట్ అయింది. దీంతో ఈ రోజు సెషన్ లో ఫెడరల్ బ్యాంక్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఇంద్రప్రస్థ గ్యాస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ పర్చేస్ ఆఫ్ స్టాక్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. ఈ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతోనే వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ బాటమ్ లైన్ లో అయితే మనకి క్లియర్ గా ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గా ఉన్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో బాగానే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 62 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 72 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 65 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో గ్రోత్ డెలివర్ చేసిన టాప్ లైన్ లో కనపడుతున్నటువంటి గ్రోత్ తో కంపేర్ చేస్తే బాటమ్ లైన్ లోని అంత పెద్దగా గ్రోత్ ఏమీ డెలివర్ చేయలేదు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ కొంత వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో రైల్టెల్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా ఏఎంసీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 30% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం 7% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ బాగా తగ్గింది. ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ 60% తగ్గడంతోనే మనకి ప్యాట్ లో 7% డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జూబ్లెంట్ ఇన్గ్రేవియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ మీరు ప్యాట్ లో చూసారనుకోండి ఇయర్ ఆన్ ఇయర్ లో 80% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 18% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ భారీగా తగ్గాయి. ఈ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో పాటు వీళ్ళ ఫైనాన్స్ కాస్ట్ కూడా బాగా తగ్గడంతో వీళ్ళ టోటల్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గిపోయాయి. ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా తగ్గడంతోనే మనకి టాప్ లైన్ లో వీళ్ళు డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా బాటమ్ లైన్ లోని చాలా ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్ వీళ్ళ స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ సొల్యూషన్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కెమికల్ ఇంటర్మీడియట్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను సీక్వెన్షియల్ బేసిస్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ సొల్యూషన్ సెగ్మెంట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ కెమికల్ ఇంటర్మీడియట్ సెగ్మెంట్ ఎబిటాలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 55% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 46% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ స్పెషాలిటీ కెమికల్స్ బిజినెస్ బాగా పెర్ఫార్మ్ చేయడంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ వీళ్ళ న్యూ ప్లాంట్స్ కమిషన్ చేయడంతో పాటు ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవడంతో ఈ Q4 లో కూడా వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అపర్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 17.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1.5% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో ఎబిటాలోని ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో ఏకంగా 19.7% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 9.8% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అవడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ లో బాగానే ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి సిప్లా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ
ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 16% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 50% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఇండియా బిజినెస్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సౌత్ ఆఫ్రికా బిజినెస్ లోని 8% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ యూరోప్ బిజినెస్ లోని 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ నార్త్ అమెరికా బిజినెస్ లో మాత్రం 2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో ప్రాఫిట్ లోనైతే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో సిప్లా వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి హ్యుండై మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ తగ్గింది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1425 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1375 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 1160 crores కి తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ రెండు కూడా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ వీళ్ళు రీసెంట్ గా హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ మోడల్ ని జనవరి మంత్ లోనే లాంచ్ చేశారు కదా. చూడాలి ఈ వెహికల్ యొక్క సేల్స్ ఎలా ఉంటాయని. ఒకవేళ ఈ వెహికల్ సేల్స్ గనక బాగా జరిగినట్లయితే నెక్స్ట్ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లోని కొంత పికప్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ కమింగ్ టు దేర్ సేల్స్ పెర్ఫార్మెన్స్ వీళ్ళ డొమెస్టిక్ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 0.9% డ్రాప్ కనపడుతుంది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన డొమెస్టిక్ సేల్స్ తగ్గాయి అండ్ ఎక్స్పోర్ట్ సేల్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో 7.5% తగ్గాయి. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎక్స్పోర్ట్ సేల్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని హ్యుండై వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 41 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 33 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 34 crores 97 lakhs ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడుతుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతో రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సీజీ పవర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 747 crores ప్యాట్ జనరేట్ చేసినట్టుగా మీకు ఇక్కడ కనబడుతుంది కదా. దానికి రీజన్ వీళ్ళకి డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ నుంచి 551 crores వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. దీని వలన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు ఇంత ప్రాఫిట్ డెలివర్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ ఫ్రమ్ కంటిన్యూడ్ ఆపరేషన్స్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్యాట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ గారు సెమీ కండక్టర్ కంపెనీస్ పైన టారిఫ్స్ విధిస్తామని కామెంట్ చేశారు కదా. దాంతోనే మార్నింగ్ నుంచి ఈ స్టాక్ లో మనకి బాగానే ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 13% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 56.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 8.5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మంచి ఇంప్రూవ్మెంటే కనపడుతున్నా సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ బాటమ్ లైన్ కొంత ఇంపాక్ట్ అయింది. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 509 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 588 crores ప్యాట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 609 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్న బాటమ్ లైన్ లో ఇంప్రూవ్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ తగ్గడంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే వీళ్ళ బాటమ్ లైన్ లోని మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈ రోజు డైలీ మనీ షోని క్లోజ్ చేసే ముందు ఇందాక మన వీడియోలో మాట్లాడుకున్నాం కదా జిబ్రా లైన్ వాళ్ళది స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్ బుక్ గురించి. ఒకళ్ళు మీలో ఎవరైనా బుక్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఉంటాయి. ఒక లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ బుక్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.